ఇక దగ్గుతుందంటే కుండలు అమ్మితే మాకు గిరాకీ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే బయట పెట్టినాం కుండలు, కానీ చాలా తక్కువ రేటు అడుగుతారు మాకు. మేము రేటు చెప్పే రేటుకు అడుగుతలేం. మట్టి కుండ ఇంత రేటా అని అంటారు. మట్టి కుండ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అందరూ మట్టి కుండలోనే నీళ్లు తాగాలని చాలామంది డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? మేము ఏమంటలేమంటే మేము అమ్ముతాము, మాకు కూడా అమ్మిన రేట్. అంటే ఇప్పుడు ఏ కుండలు ఉన్నాయి మన దగ్గర? ఏ కుండల్ని వేడికి ఉపయోగిస్తారు? వీటి రేట్లు ఎంత ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. చిన్న సైజ్ అండి, ఇది చిన్నది. నేను ఒక 150 చెప్తాను దీనికి, అని తక్కువ అడుగుతారు మాకు. ఏంది 150 అంత రేటా అని అంటారు. నిజంగా మీ కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు తక్కువగా అడగరండి. మేము ఆ కష్టం దగ్గర నుంచి చూసి వచ్చాం కదా, నాకు అర్థమవుతుంది అక్కడ ఎంత కష్టపడుతున్నారో, ఎంత నైపుణ్యత ఉంటే కానీ ఆ కుండ షేప్లోకి వస్తుందో అదంతా నేను కలర్ చూసి. ఒక 50 కుండలు చేస్తే మాకు చేతికి ఒక 10 కుండలు 15 కుండలు వలిగిపోతాయి. 50 కుండలు చేసినాం అనుకోండి, మాకు ఒక 30 కుండలన్నా చేతికి వస్తుంది. అంటే 20 కుండలు లాస్ అవుతుంది మాకు తయారు చేసే వరకు. ఇవి తయారు చేసి ఎండబెట్టి బట్టిలో పెట్టి మళ్ళీ కాలినాక తీసుకొచ్చే వరకు మాకు సగం పోతాయి. ఇంకా అట్లా పోతాయి అంటే చాలా పోతాయి. మాకే మట్టిని మళ్ళీ రీయూజ్ చేస్తారమ్మా? మట్టి కాలినాక పనికి రావు. ఇంకా పచ్చప్పుడు పోతే దేనికైనా పనికి వస్తాయి, కానీ కాలినాక మాత్రం దేనికి పనికిరాదు. ఎక్కడి నుంచి తెస్తారు మట్టి మీరు? ఇది మేము అక్కడ ఊర్ల నుండి తెస్తాం. మహబూబ్ నగర్, జడ్చెర్ల, అక్కడ ఊర్లకించి మట్టి వస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ పడితే అక్కడ, ఏ చెరువు పడితే ఆ చెరువులోంచి మట్టి తేమ. ఎందుకంటే వాసన ఇలాంటివన్నీ ఉంటాయి. మట్టిలో ఎలాంటి మట్టిని మీరు చూస్ చేసుకుంటారు? అంటే నల్ల మట్టిలో కూడా కొన్ని ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అని రాళ్ళు ఇట్లా అన్నీ ఏరి మట్టిని మంచి క్లే చేసి వడబట్టి చేస్తారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ కుండ ఎంతెంత రేటు, ఏ కుండలు బాగా మీకు సెల్ అవుతున్నాయి, ఏ కుండలు బాగా కొనుక్కుంటున్నారు, అది ఒకసారి చెప్పండి మాకు ఆడియన్స్. సెల్ అంటే ఈరోజు కొంచెం తక్కువనే ఉంది, గిరాక్ అంత లేదు. నిన్న కూడా అంత లేదు, కానీ మొన్న ఒక్క రోజు ఉండే మాకు. ఇదైతే 250 చెప్తాం. ఇక 200 అట్లా అడిగితే సరే ఇక ఎంతనో అంత ఇచ్చేస్తాం. అది కొంచెం తక్కువ మంది ఇది ఇంట్లో ఒకళ్ళు అలా ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటారు, ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటారు. ఇదివరకు అసలు ట్యాప్స్ ఉండేవి కాదు కదా, ఇప్పుడు వాళ్ళ సౌకర్యార్థం ట్యాప్స్ కూడా పెడుతున్నారు. ట్యాప్స్ కూడా పెడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, చేతులు పెడతారు కదా. ట్యాప్ ఉంటే మంచిగా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ట్యాపులు కావాలని అడుగుతాం. ఇది కూడా ట్యాపులు మేము కొనుక్కొచ్చుకోవాలి. అమ్మా, జనరల్గా ఈ కుండ తయారీకి మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఒక కుండ తయారు చేయడానికి? మాకు మీ చేతిలో ఉన్న కుండని చెప్పండి ఎగ్జాంపుల్గా. అంటే ఇది ఒక్కటి తయారు చేయము, దీంతో పాటు ఒక 10-20 చెప్పిన కదా, 50 వేస్తాం. ఖర్చు అంటే ఆ రోజుని బట్టి ఉంటుంది మాకు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తాం. ఒక రోజులలో చేస్తాం. తెల్లారి కూడా సేమ్ ఇదే చేస్తాం. ఇక మొత్తం బట్టీలో పెట్టే వరకు మాకు కొంచెం సగం పోతాయి, సగం వస్తాయి అన్నమాట. అంటే ఇది ఒక్కటే పోదు, ఇంకా 2-3 ఉంటాయి, వేరే కూడా ఉంటాయి, అవి కూడా పోతాయి. అట్లా కింద కూడా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పండి. ఇవేమో డబ్బులు వేసుకునేవి. ఇవి మనకు తెలిసింది ముంతలు. చిన్నపిల్లలు ఇష్టంగా చిన్నప్పుడు డబ్బులు దాచుకోవడం వాడుతూ ఉంటారు, ఇష్టంగా కొనుక్కుంటారు డబ్బులు వేసుకోవడానికి. కిట్టి బ్యాగ్ మనీ ఏదో వేసుకుంటానికి తీసుకుంటారు. ఇదేమో పెరుగు ముంతలు, పెరుగు పెట్టుకోవడానికి. ఇది కూడా ఇది మరీ ఇంత చిన్న సైజులో ఉంది కదా, ఇవి దేనికి వాడతారు? ఉగాదికి పచ్చడి చేసుకోవడానికి చాలా సెల్ అవుతాయి అవి మాకు. పెద్ద కుండ కొనుక్కొని ఆ చిన్న కుండ కూడా తీసుకుంటారు. ఇవి ధూపం వేయడానికి, వాటికి ధూపం వేయడానికి, దేవుడి దగ్గర ధూపం వేయడానికి, చిన్నపిల్లలకి ధూపం వేయడానికి పనిపిస్తాయి. ఇవి ప్రమిదలు, చిన్న ప్రమిదలు, దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడానికి, గుళ్ళో దీపాలు పెట్టుకోవడానికి. అవి కుండల మీద మూతలు అవి కుండపైన ఇలా మూత పెట్టేసుకోవడానికి. ఓకే, అవునమ్మా. ఇదివరకు ఇలా కుండలపైన మూతలు ఇచ్చేవాళ్ళుగా. అమ్మ, ఇవి దేనికి ఉపయోగిస్తారు? ఇవి మూకుళ్ళు అంటారు, పూజకు ఉపయోగిస్తారు. అంటే ఆంధ్ర వాళ్ళు పెళ్ళిళ్ళకి పూజలకు ఉపయోగిస్తారు, అవి తీసుకుంటారు. ఇవి ప్రమిదలు దీపావళికి, పెద్ద సైజు, చిన్న సైజు, పూజ పెద్ద సైజు. గిన్నెలా ఉంది ఇది. నవధాన్యాలు వేసుకోవడానికి తీసుకుంటారు అనమాట. ఇవి చిన్న కూజలు పెద్దవాళ్ళు పెట్టుకోవడం. పూర్వం ఇలాంటి వాటిలోనే వాటర్ తాగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు తాగట్లేదు అనుకుంటా కదా. ఇప్పుడు కూడా తీసుకుంటారు పెద్దవాళ్ళు. మొత్తంలోకి యూత్ని అట్రాక్ట్ చేసే విధానంగా
ఇది అసలు చాలా బాగుందమ్మా. వాటర్ బాటిల్ అసలు ఎలా కుదిరింది ఇది ఇంత చక్కటి ఫినిష్తో చేయడం వాటర్ బాటిల్? చేస్తారు, చేత్తోనే చేసి చూశారు కదా మీరు అక్కడ చేసేటప్పుడు. మొత్తం అన్ని కుండల కన్నా ఇది చాలా అట్రాక్ట్ చేస్తుందమ్మా ఈ వాటర్ బాటిల్. మేము కూడా ఒకటి కొనుక్కుంటాం ఇది. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే చాలా మాకు అడిగారు కాబట్టి మేము కూడా బయట నుండి తెచ్చినాం అవి. మాది మాది ఎంత పడుతుంది ఇప్పుడు ఇది? ఇది 180 అంటే 180 చెప్పి 170 160 అట్లా ఇస్తాం. ఎక్కువ అమ్మా ఇది మట్టి అని చాలా మంది భయపడుతూ ఉంటారు, తొందరగా పగిలిపోతుందని. అలా అలా అపోహలు ఉన్నాయి చాలా మందికి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు ఇది జాగ్రత్త వాడుకుంటే? ఇది మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటే 1 year 2 years దాకా ఉంటుంది. మనం జాగ్రత్త పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక పడితే అయితే ఏదైనా పగిలిపోతుంది, మట్టిది కదా. గాజు ముక్క అయినా మట్టిదైనా కింద పడితే పగులుతుంది. అది ఇప్పుడు ఆల్రెడీ గాజు బాటిల్ చాలా మంది వాడుతున్నారు. ఇక దానిలాగే గాజు బాటిల్ ఎలా వాడుతున్నారో దీన్ని కూడా సేమ్ గాజు బాటిల్ లెక్కనే, కానీ ఇది మన మట్టి కుండలో నీళ్ళు చల్లగా అవుతుంది, చల్లదనం ఉంటుంది. నీళ్ళు తాగితే కూడా మంచిదే. ఇక గాజు పాత్ర అయితే తాగలేరు కదా. ఇది ఒక్కటి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందమ్మా. చాలా బాగుంది. మాకు కూడా నచ్చింది ఇది బాటిల్, ఎందుకంటే మాకు చాలా అడిగారు కాబట్టి మేము సేల్ చేయడానికి తెచ్చినాం. మా ఎండాకాలం మాత్రమే విపరీతంగా సేల్స్ ఉంటాయి మీకు. ఎండాకాలం ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా సేల్స్ తగ్గిపోవడం, ఎలాంటి కష్టాలు ఉంటాయి మీకు? ఎలాంటి కష్టాలు ఉంటాయి? ఇంకా వర్షాకాలం వస్తే ఏం చేయలేం. వర్షం పడుతుంటే అసలు ఈ పని చేయలేం, జారిపోతుంటుంది, ఏం చేయలేం, ఖాళీగానే ఉంటాం. ఇక వర్షం పడ రోజు ఉంటే ఆ రోజు చేస్తాం అంతే. వర్షం పడుతుంటే అస్సలు పని చేయలేం. ఎండాకాలమే పని చేయడం అంటే, ఇంకా తర్వాత ఏం చేయలేం. మీరు జనరల్గా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? అంటే నెలకి ఎంత ఎంత సంపాదించగలుగుతారు దీంతో? మాకు నెలకు ఆదాయం అంత ఏమి ఉండదు, కానీ ఎండాకాలమే ఉంటుంది మాకు కొంచెం. ఎండాకాలం ఒక 3 నెలలు మాకు బాగా కష్టపడితే వస్తాయి డబ్బులు. ఇక మా పిల్లలకు మా ఫీజులు, మేము మా తిండి కూడా అన్నీ వెళ్ళాలి కదా అందులోనే. మేము పిల్లల ఫీజులు అవి ఇవి మా ఖర్చులు అన్నీ చూసుకుంటాం. మీ జనరేషన్ అంటే వంశపారంపర్యంగా మీరు చేసుకుంటూ వస్తున్నారు. మరి నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు ఈ పని చేయడానికి ఇష్టపడతారంటారా? మా పిల్లలంటే ఇప్పుడు మా పిల్లల్ని మేము చదివిస్తున్నాం. మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడవద్దు అని అనుకుంటున్నాం. కానీ ఇక అందరూ మా పిల్లలే మంచిగా ఉండాలి, బాగుంటుంది అని అంటారు కదా. మా పిల్లలు చేస్తారో లేదో మాకు కూడా నమ్మకం లేదు. చెయ్యరు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు. ఈ పని చేయలేము, మేమే చేసినాం మస్తు పని చేసి మాకే చేతనైతలేదు చేసి. ఇక ప్రజల కోరుకుంటూ ప్రజల ఆరోగ్యం కోరుకునే మీ వ్యాపారం మాత్రం ఎప్పుడు చిరకాలం వర్ధిల్లాలని, ఇంకా ముందుకి మంచిగా జరగాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, జనాలకి? అంటే ఇంకా ఎంతమంది ఎంతమంది ఆర్డర్ చెప్తున్నా కానీ ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ తాగే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీళ్ళు తాగే వాళ్ళు తక్కువ, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంతమంది ఉన్నారు అనుకో, అరే మట్టి కుండ నీళ్ళు తాగాలి, మట్టి కుండ తీసుకోవాలని కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ఫ్రిడ్జ్ వాటరే తాగుతారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము మేము. మట్టి కుండ నీళ్ళు తాగే వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు సంతోషం కదా. ఎందుకంటే మట్టి కుండ వచ్చిరంటే మాకు కూడా సంతోషం ఉంటుంది కదా. అని మా దగ్గర తీసుకుంటారు కుండలని. చేస్తాం, పని చేస్తాం, కానీ ముంగడికైతే మా పిల్లలు చేసేంత నమ్మకం లేదు మాకు. మాకు కుండలు కాకుండా ఇంకేమైనా చేస్తారా మీరు మట్టితో? చేస్తాం. కుండలు కాకుండా మట్టి ప్రమిదలు, దీపావళికి బాగా మట్టివి దొంతులు చేస్తాం కదా, దొంతులు అని అంటాం, అవి చేస్తాం. వినాయకులు చేస్తాం, మట్టి విగ్రహాలు చేస్తాం. సీజన్ బట్టి మట్టితోనే అనుబంధం అయి ఉంటారు, కానీ మట్టిని మాత్రం వేడరు ఏ సీజన్ అయినా. ఇప్పుడు మేము ఎండబెట్టుకుంటే మాకు ఎండాకాలంకి పనికొస్తుంది. అంటే మేము వేసి తీసేస్తే మాకు వర్షాకాలానికి కూర్చొని వినాయకులు చేసుకుంటాం అంతే. వినాయకులు కూడా 3 నెలలు 4 నెలలు ముందు స్టార్ట్ చేస్తాం. మాకేం ఖాళీగా ఎండాకాలం వచ్చినాయి తినుకుంటాం. ఎంతమంది కష్టపడతారమ్మా ఒక కుండ తయారు చేయడానికి? ఒక్క కుండ అంటే ఒక కుండని కాదు కానీ అదే ఆ బంచ్ ఆఫ్ మెంబర్స్ 20 మా ఇంట్లో అందరం పనిచేస్తాం. అంకుల్ వాళ్ళు కుండలు తయారు చేస్తారు, మేము మట్టి తీసేయడము, ఆరేయడము, మళ్ళీ మట్టిలో ఇసుక అవన్నీ కలుపుతాం కదా, అవన్నీ తెచ్చి పెట్టేస్తాం. మళ్ళీ ఆరినాక తీసి పక్కన పెట్టేస్తాం. ఎక్కువ ఎండ తగలవద్దు, మళ్ళీ వర్షం నీళ్ళు పడ్డాయనుకో పోతాయి. అవి నీళ్ళు పడితే పలిగిపోతాయి, పనికిరావు.
నీళ్ళు పడకుండా ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు కానీ వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు కానీ ఎవరు కొనట్లేదు కదా, మనం ఎందుకు ఇంకా ఈ పనే చేస్తున్నాం, మనం వేరే పని ఎందుకు చేయకూడదు, అసలు దీన్ని వదిలేయాలి అని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? లేదు లేదు, మాకు రాలేదు, ఎప్పుడు రాలేదు. అయినా పర్లేదు, కొనకున్నా పర్లేదు, కానీ మేము ఇదే కష్టం నమ్ముకుంటా ఇదే పని చేసుకుంటున్నాం. అప్పటి నుండి ఇదే చేసుకుంటున్నాం. ఒక్కరోజు లేకుంటే ఒక్కరోజు అని వస్తుంది కదా మాకు కూడా టైం. అది మీరు చిన్నప్పటి నుంచి కొంచెం ఈ పనిలో అవగాహన ఉందా మీకు చిన్నప్పటి నుంచి? ఉన్నది ఉన్నది మా డాడీ వాళ్ళు చేసేవాడు. తర్వాత ఇక్కడ వచ్చినాక మామయ్య వాళ్ళు అందరూ చూస్తున్నాం ఇంకెక్కువ. అమ్మ, మీరు ఇప్పుడు కలిసికట్టుగా జనాలందరి ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎప్పుడు బాగుండాలి, మీ వ్యాపారం ఎప్పుడు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటికి ఫ్రిడ్జ్ ఉండాలి అనే నిదానం ఎలా ఉందో ఇంటికి కుండ ఉండాలి అనే నినాదాన్ని కూడా మనం తీసుకురావాలి. ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్తో పాటు ప్రతి ఇంటికి ఒక కుండ ఉండాలని నినాదం తెచ్చి ఇలాంటి కోర్ ఇంకా వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ఈ వ్యాపారాన్ని ఎవ్వరు విడవకుండా ఇలా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనాలందరూ కూడా ఇప్పటికైనా మారి వాళ్ళ కుండలో వాటర్ తాగాలని కోరుకుంటూ, ఇంకా ప్రజలకు ఆఖరిగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనం వాటర్ కోసం ఎన్నో ఖర్చు పెడతాం. ఒక్కొక్క వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి చాలా చోట్ల రోజుకి 2 బాటిల్ కొనుక్కున్నా కానీ చాలా అవుతుంది. కుండ ఒక 200 పెట్టి కుండ కొనుక్కుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది, మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. దీనిపైన అవగాహన ఇంకా రావాలి, అవగాహన అందరూ తెచ్చుకోవాలి. ఎవ్వరు ఇక్కడ ఇలాంటి వ్యాపారుల దగ్గర మాత్రం ఇప్పటి నుంచి బార్గెన్ చేయకోకుండా వాళ్ళు ఎంతంటే అంత కొనాలని, వాళ్ళు కష్టపడుతున్న దానికే డబ్బులు తీసుకున్నారు తప్ప ఎక్స్ట్రా రూపాయి కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో దానికే డబ్బులు తీసుకుంటున్నారు. దయచేసి ఎవరు ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం ఇంత సస్యశ్యామలంగా, ఎంత ప్రశాంతంగా ఉంది, ఇంత ఆరోగ్యంతో మనుషులందరూ ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ముంతరాలు కూడా ముంతరాలు వాళ్ళు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతమంది అవగాహన ఇస్తున్నా మట్టి కుండలు వాడడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా జనాలలోకి తెలియట్లేదు. కాబట్టి నేను ఈరోజు మట్టి కుండలో నీళ్ళు తాగడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. మట్టి కుండలో నీళ్ళు తాగడం వల్ల వాటర్ ఫస్ట్ పాయింట్ న్యాచురల్గా కూల్ అవుతుంది. వాటర్ ఎప్పుడైతే న్యాచురల్గా కూల్ అయిందో చాలా మంచిగా అనిపిస్తుంది, ఆస్వాదకరంగా ఉంటుంది. ఎలా అయితే మనం ఫ్రిడ్జ్ వాటర్ తాగినప్పుడు ఎంత ఆస్వాదిస్తూ తాగుతామో అలాగే మంచి కుండలో ఈ మట్టి కుండలో నీళ్లు తాగినప్పుడు కూడా మనం అంతే ఆస్వాదిస్తాం. అండ్ రెండోది వచ్చేసరికి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ రావు, డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే మట్టి కుండలో ఎప్పుడైతే వాటర్ పోస్తామో దాని ఆల్కలైన్ లెవెల్ అనేది అది పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉంచుతుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ మట్టి, మన బంకమట్టి ఏదైతే ఉందో దాంతో చేస్తారు. కాబట్టి న్యాచురల్ మట్టిలో ఉండే బెనిఫిట్స్ అవన్నీ మన బాడీకి అందుతాయి. దాన్ని బట్టి డైజెస్టివ్ ఇష్యూస్ ఎలాంటి రావు, ఆల్కలైన్ లెవెల్ కూడా వాటర్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అస్సలు రావు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్రిడ్జ్ వాటర్లో తాగిన వాళ్ళకి ఒక నెల కరెక్ట్గా సమ్మర్ నెలంతా ఫ్రిడ్జ్ వాటర్ తాగిన వాళ్ళని చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్స్ రావడం కానీ, గొంతు నొప్పి రావడం కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం కానీ చాలా సమస్యలు ఫ్రిడ్జ్ వాటర్ వల్ల వస్తున్నాయి. కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కుండకి షిఫ్ట్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంటింటికి ఒక ఫ్రిడ్జ్ ఉంది ఎంత నిజమో ఇంటింటికి ఒక కుండ ఉండాలనే నినాదం కూడా జనాల్లో ఉండాలి, జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇప్పటికైనా మారి అందరూ కుండలో వాటర్ తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వన్ ఆఫ్ ద సైనింగ్ ఆఫ్ సిగ్నేచర్ స్టూడియోస్.